అదేదో సినిమాలో వెధవాయను నేను నీకంటే పెద్ద వెధవాయను నేను అనే ఒక పాట ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నువ్వు వెధవంటే నువ్వు వెధవ అనుకోవడమే పోలవరం చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం. అవసరమా అంటే కాదు. నిజాల కంటే కూడా కల్పితాలు ఆరోపణల చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంటుంది. కాబట్టి ఎవరు ఏం చేయలేం. పోలవరం విషయంలో ఇద్దరి వాదనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు. ఏమని? డయాఫ్రమ్ వాళ్ళు, కాపర్ డ్యాము ఈ వ్యవహారాల్లో వచ్చినటువంటి తేడా వలన ఈ మొత్తం పరిస్థితి వచ్చింది. నేను చాలా కష్టపడి 100 సార్లు రివ్యూ చేశాను, 30 సార్లు స్వయంగా పోలవరం దగ్గరకు వచ్చాను. మొత్తం సెటరేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాగానే అధికారంలోకి దాని మొత్తాన్ని నాశనం చేసేసాడు. కాపాడుకోలేదు డయాఫ్రమ్ వాళ్ళు. దాని వల్లనే అది 3 చోట్ల తెగడం. దాన్ని కట్టడానికి 440 కోట్లు అయితే దాని రిపేర్లకి 450 కోట్లు, టోటల్కి కట్టాలంటే ఇప్పుడు 900 కోట్లు. ఆ స్థితికి తీసుకొచ్చి పెట్టినటువంటి డిస్ట్రాయర్ అంటూ ఆయన మాట్లాడారు. ఒక్కసారి మనం రివైండ్ చేసుకుని చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు గారు ఉండగానే ఇదే జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించారు. వాస్తవంగా పోలవరం ఎలా కట్టాలి, దాన్ని ఆనాడు డయాఫ్రమ్ వాల్ కరెక్ట్గా ధ్వంసమైంది 2019-20లోనే. చంద్రబాబు గారు దిగిపోయిన టైంలోనే జరిగింది. సిస్టమేటిక్గా కట్టకుండా, అంటే అక్కడ వరకు కాపర్ డ్యామ్ కట్టేసేసి తద్వారా ఆ నీళ్ళని ప్రాజెక్టులోకి మళ్లించేసేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేసాను అని చెప్దాం అనుకున్నారు. దానికోసం చేసినటువంటి తప్పు కారణంగా డయాఫ్రమ్ వాల్లో లోపాలని పట్టించుకోకపోవడం వలన 3 చోట్ల బ్రేక్ అయ్యింది, దానివల్ల నాశనం అయ్యింది అన్నటువంటిది ఆయన ఆనాడు చెప్పుకొచ్చింది. అప్పుడు పోలవరంది ఆ పాట, అది జేమి చంద్రన్న పాట, అవన్నిటిని కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇద్దరూ కలిసి జరిగింది ఏంటంటే పోలవరం కేంద్ర ప్రాజెక్టు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఆరంభించినటువంటి ప్రాజెక్టు, ఆయన హయాంలోనే పోలవరం కుడి కాల్వ, ఎడమ కాల్వ అన్నటువంటిది ప్రారంభమైనవి. అందులో ఉన్నటువంటి ఒక కాలువ ద్వారానే ఇప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చేటటువంటి పట్టిసీమ అన్నటువంటిది కన్స్ట్రక్షన్ జరిగింది. పోలవరానికి సంబంధించి ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత దాని స్పీడ్ తగ్గింది. దానికి ఏది జాతీయ ప్రాజెక్టు పెట్టడం వరకు మాత్రం కాంగ్రెస్ చేయగలిగింది, అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత జాతీయ ప్రాజెక్టుని మేమే అమలు చేస్తామని చంద్రబాబు గారు ముందుకు వచ్చారు. ఆ టైంలో ఆరంభమైనటువంటిది అప్పటిదాకా ఉన్న ట్రాన్స్ట్రాయిన్ తీసేసి నవయోగాకి పెట్టారు. ఆయన ఒక కాంట్రాక్టర్ని మార్చుకున్నారు. అప్పటిదాకా ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయలని 14,000 కోట్లకే అని తగ్గించారు. ఎందుకు? నవయోగా తీసుకుంది కాబట్టి అని, తక్కువకి చేస్తానంది కాబట్టి దానికి టెండర్ అని. ఆ తర్వాత ఒక 6 నెలలు తిరిగేటప్పటికి 55,000 కోట్లకి వెళ్ళింది. అదేంటంటే కేంద్రం ఈవెన్ కాంపెన్సేషన్ పార్ట్ కూడా తనిస్తాననేటప్పటికి 55,000 కోట్లకి వెళ్ళింది. అక్కడి నుంచి బ్రేకులు పడతా వచ్చింది. దానికి తోడు ఈ ప్రాజెక్టులో ఎవరు వేగంగా చేసుకోవాలంటే ఎవరి లెక్కలు వాళ్ళే, తప్పు మీదంటే మీదనుకునేటటువంటిది. ఓవరాల్గా తప్పెవరిది అన్నటువంటిది ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. కేంద్రం నాడు తప్పు వాళ్ళదంది, నేడు తప్పు వీళ్ళదంది. ఓవరాల్గా అయితే ఇద్దరిది తప్పే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమే తప్పది. పోలవరం అనేటువంటి దాంట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం. ఓ 25-30 కోట్ల రూపాయలు కనీసం లెక్క కట్టుకుంటే అందులో ఓ 10,000 కోట్లన్నా నొక్కేసుకోవచ్చు అనుకున్నటువంటి రూట్లోనే 2 ప్రాంతీయ పార్టీలు చేసిన వ్యవహారం. కాకపోతే ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద బరువు చల్లుకుంటారు. టోటల్గా ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మాత్రం 29 దాకా పట్టేటటువంటి అవకాశం కనబడుతుంది.